ఈనాడు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చినాం. 119 ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చినాం. ఏటీసీలో చేరితే 2000 రూపీస్ పర్ మంత్ స్టైఫండ్ ఇచ్చే పిల్లలకు చదువుకోవడానికి ప్రోత్సహిస్తున్నాం. ఈనాడు పాలిటెక్నిక్ కాలేజీలను అప్గ్రేడ్ చేసినాం. స్కిల్స్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ. ఈరోజు వృత్తి నైపుణ్యం, శిక్షణ నైపుణ్యం తీసుకుంటే, ఇంగ్లీష్ నేర్చుకుంటే యుఎస్ని వెళ్ళిన మనం. సిలికాన్ వ్యాలీ అవర్ టాలెంట్, అవర్ లాంగ్వేజ్ ఈరోజు నడిపిస్తున్నది. కానీ భవిష్యత్తులో ఇంగ్లీష్ ఒకటే సరిపోదు. జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, సౌత్ కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఆ దేశాలలో కోట్లాది ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. రేపటి భవిష్యత్తులో మా పిల్లలు జర్మన్, జపాన్, సౌత్ కొరియాతో పోటీ పడాలి. ఆ దేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు సాధించాలి. ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలకు మనం సీఈఓలు అంటున్నాం. వాటిని ప్రారంభించింది మనం కాదు, వాటి యజమానులు మనం కాదు. సత్య నాదెల్ల కావచ్చు, ప్రేమ్జీ వత్సవ్ కావచ్చు, సంతను నారాయణ్ కావచ్చు, ఎవరైనా వరల్డ్ బ్యాంక్ చైర్మన్ మన అజయ్ బంగా కావచ్చు. మనం యజమానులం కాదు, మనం కనిపెట్టిన వాళ్ళం కాదు. ఆ కంపెనీలకు సీఈఓలుగా పనిచేస్తున్నాం. ఇది సరిపోదు. మనమే కనిపెట్టాలి, మనమే యజమానులను కావాలి. యూనికార్న్స్ని తెలంగాణ నుంచి మనం ఇవ్వాలి. శ్రీధర్ బాబు గారు సంపూర్ణంగా మీ రీసెర్చ్ కోసం కోట్ల రూపాయలు ఫండింగ్ ఇవ్వడానికి గూగుల్ సంస్థతోని ఈనాడు ఒప్పందాలు చేసినాం. మీలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలి, మీ నైపుణ్యానికి పదును పట్టాలి, మిమ్మల్ని దేశంలోనే గొప్ప యువకులుగా తీర్చిదిద్దాలి అని ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది. చివరగా మిత్రులారా, నేను వచ్చేటప్పుడు ఇప్పుడు మా అట్లూరు లక్ష్మణ్ గారు సోషల్ వెల్ఫేర్లో చదువుకున్న పిల్లల్ని పరిచయం చేసిండు. ఒకడు ఐపీఎస్ అయిండు, ఒకడు ఐఏఎస్ అయిండు, ఒకడు ఐఎఫ్ఎస్ అయిండు. మా సోషల్ వెల్ఫేర్లో చదువుకున్న పిల్లలు గర్వంగా నేను గవర్నర్ గారికి పరిచయం చేసిన. నేను కన్న కళ అది. నా సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఈ దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, ఐఎఫ్ఎస్లు కావాలి, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లే కాదు, సైంటిస్టులు కావాలి. దాంతోపాటు ఈ దేశాన్ని ఏలే నాయకులు కావాలి. వాళ్ళే ఈ దేశానికి అంబేద్కర్లు కావాలని నేను కలలుగా అంటున్నా. ఒకనాడు అంబేద్కర్ ఒక్కడొస్తే ప్రపంచానికే దిక్సూచిగా మారిండు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి నా దళిత బిడ్డలు, నా బలైన వర్గాల బిడ్డలు, నా గిరిజన బిడ్డల నుంచి 100 మంది అంబేద్కర్లు వస్తే ప్రపంచాన్ని మార్చగలిగిన శక్తి మీ దగ్గర ఉంది. మీరు చదవండి. మన తలరాతలు మారేది తరగతి గదుల్లోనే. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం కాదు, ప్రభుత్వం ఇచ్చే విద్య ఈ దేశానికి పునాదులు కావాలి. రేపటి భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది. మన తలరాతల్ని మార్చే భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది. చదవండి. మీరు మీకు కావాల్సిన అన్ని వసతులు ఇచ్చే బాధ్యతగా మీ రేవంత్ అన్న తీసుకుంటాడని చెప్పి మీ అందరికీ మాట ఇస్తున్నా. మీ సోదరుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇవాళ తెలంగాణలో. మీరు ఏం కోరినా నిమిషాల మీద జరుగుతుంది. మీరు క్రీడలా, చదువుతారా, డాక్టర్లా, లాయర్లా, మీకు ఏం కావాలన్నా సంపూర్ణమైన మద్దతు ఇచ్చే బాధ్యత నాది. మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్సే కాదు, భవిష్యత్తులో రవాణా సౌకర్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా.